సందర్భము, అవకాశము దొరికినా ఎటువంటి తప్పులు చేయనివాడే నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయాననో, కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుండి దూకేయవు కదా! ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అభిప్రాయందేముంది రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారొచ్చు. నిన్న చెడ్డవారు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ. బ్రతుకు మీద బాధ్యత లేనివాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు. తప్పుకుంటే రాయిలాగానే మిగులుతావు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు అతను తానంతట తాను మారాలి అనుకునేంత వరకు. చిన్న మాటైనా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీ వాళ్ళు. గుడి బయటే ఉన్నప్పటికీ దేవుడిని కాకుండా మనుషులను అడుక్కునే బిచ్చగాళ్ళు మాత్రమే నిజమైన మేధావులు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయటానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలైపోరు కదా! ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది అనేది గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి, కోకిల రెండు ఒకేలాగానే ఉంటాయి. నీకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడకు. నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు. తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. గెలవగలననే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతివారు వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకోవాలని చూసి పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువుని ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలుగుతారు. మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువుని ఎప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయాననో, కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా! ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బతికేయొచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు. కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట.
నిజాన్ని కాపాడుకోవడానికి మరో నిజం అవసరం లేదు. కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలను మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుంచి దూరంగా జరుగు, చల్లదనం దానంతట అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకు తీసుకురాగలడు. కానీ ఆ పాపం మీద లోలోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయలేడు. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతురాలైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందట. నీకంటే ముందు కోట్లాది మంది ఇలాగే అన్నారు. చివరకు ఎవ్వరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు. మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపార విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహత్యం ఉన్నదా అని అహంకరించి నేను నేను అని నదిని దాటపోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది. ఎవరు చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మర్చిపోవద్దని భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవ్వడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. గెలిచి చూపించు, నీకోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. వినడంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడగకు. రావడానికి చాలా సమయం కావాలి కానీ పోవడానికి నిమిషం చాలు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మాత్రం మూర్ఖత్వం. స్నేహం అన్ని చెప్పుకునేలా ఉండాలి. బంధం అన్ని పంచుకునేలా ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ఆశ అత్యాశగా మారితే బ్రతుకు బజారు పాలు అవుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది. అది అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు నీకు పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండొచ్చు కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. జీవితం, గడియారం ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. ఒత్తిడికి లోను కాకు. నువ్వు చేయవలసింది చెయ్యి, మిగిలింది మర్చిపో. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయమూ దక్కదు. మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి.
యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన సంకల్పం ఒక్కటే నిజం. మిగిలిందంతా కల్పితం.